కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు రైతుల పక్షాన ఉన్నట్టు నటిస్తుంది. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. రైతుల భూములకు ఏదైతే పర్రెలు వాస్తున్నాయి చూడు, ఆ పర్రెలకు మీరేమన్నా పరిష్కారం చూపుతారా అని చెప్పి రైతు అడుగుతున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నుంచి 25 వరకు ఇప్పటిదాకా జీరో పంపింగ్, 4 క్రాప్ సీజన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. అట్లీస్ట్ బీఆర్ఎస్ అప్పో సొప్పో పక్కకు పెడితే మోటార్లు రన్ చేసింది రాబాయ్. ఇవాళ మీరు పోయి బనకచెర్లకు బంక చేస్తున్నారు రాబాయ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వ్యభిచారం, ఒక కరప్షన్ స్కామ్. అదే రేవంత్ రెడ్డి మాట్లాడితే సంసారం అయిపోతుంది. ఇప్పుడు ఇది నేను మాట్లాడతలేను, సౌత్ పోస్ట్లో వచ్చిన కథనం. ఇది ఎట్లా మాట్లాడుతుంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంది కదా అది శుద్ధ వేస్ట్, కాకపోతే మల్లన్న సాగర్ ముద్దు. మొన్నటిదాకా నమ్కీన్ ఉండే, ఇప్పుడు అది స్వీట్ అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉన్నదో అది స్కామ్ అయితే మల్లారం మిరాకిల్ ఎట్లయితుంది రాబాయ్? నాకు ఒకటి అర్థం కాదు. కానీ ఎందుకంటే మల్లన్న సాగర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరమేగా. అంటే నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఒక పేపర్ వర్క్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కే 141 కోట్లు అయితే కొన్ని పంపులు, కొన్ని కెనాళ్ళు, వందల వేల క్యూసెక్ల నీళ్లు, లక్షల ఎకరాలు ఇది చేసే కాళేశ్వరానికి పైసలు ఖర్చు కావా? జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నిన్న తెలంగాణ టుడే పేపర్లో ఫ్రెండ్స్, తెలంగాణ 2350 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు చేసుకున్నది. గోదావరి జలాలు ఎంత? ఇది కేవలం మళ్ళీ గోదావరి జలాలే. ఇది నేను మాట్లాడతలేను, తెలంగాణ టుడేలో వచ్చిన కథనం. సెప్టెంబర్ 9కే అనుకుంటా, ఈరోజే అనుకుంటా, నిన్ననో ఈరోజు వచ్చింది. ఎంత? 2350 టీఎంసీ వాటర్ గోదావరిది, అట్లనే 726 టీఎంసీ వాటర్ కృష్ణా జలాలు ఫ్రీ ప్యాకేజ్ కింద బే ఆఫ్ బెంగాల్లో మనము దారదత్తం చేసి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు రైతుల పక్షాన ఉన్నట్టు నటిస్తుంది. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఈ గంభీరమైన ఆరోపణలు ఇలా కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. రైతుల పక్షాన ఉన్నట్టు నటిస్తుంది. కాకపోతే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డప్పు కొడుతున్నాడు బనకచెర్లానని, దా డప్పుకు డాన్స్ ఆడుతుంది, స్టెప్పులు వేస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే నీళ్లు ఏవైతే ఉంటాయో వాటిని అండర్ యూటిలైజ్ చేయడం వల్లనే 2350 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనవి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న ఏందనంటే, రేవంత్ అన్న మీరు తెలంగాణకు సీఎమా లేక చంద్రబాబు నాయుడు గారికి నీళ్ళ ఏజెంటా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకు అనంటే ఈడ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈడ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు ఎదురు చూస్తున్నారు నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని చెప్పి. మీరు మేడిగడ్డ పర్రెలు చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు. కాకపోతే రైతుల భూములకు ఏదైతే పర్రెలు వాస్తున్నాయి చూడు, ఆ పర్రెలకు మీరేమన్నా పరిష్కారం చూపుతారా అని చెప్పి రైతు అడుగుతున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉన్నదా? ఈ మిగులు జలాలే నేను బనకచెర్లకు వాడుకుంటున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే ఇవాళ మీరు ఆయనకు ఏజెంట్ అయి మాట్లాడుతున్నట్టు ఉన్నదా లేదా అని మాట్లాడే ప్రశ్నలకు మీ దగ్గర ఏం సమాధానం ఉన్నది నాకు చెప్పుండ్రి. ఇవాళ కాళేశ్వరము రాజకీయ నాయకులకు అందరికి ఒక సెల్ఫీ పాయింట్ అయిపోయింది. బట్ ఫార్మర్స్కి లైఫ్ పాయింట్ ఎక్కడున్నది అని వేసే ప్రశ్నకు, తెలంగాణ రైతేసే ప్రశ్నకు మీ దగ్గర ఏం ఆన్సర్ ఉన్నది అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు రైతులంటే కేవలం బ్యాక్డ్రాప్ వేసుకునే ఒక బ్యాక్డ్రాప్ ఫోటోగ్రాఫ్ వేసుకుంటాం చూడు, మనం బీజీ అంటాం కదా దాన్ని, ఆ బీజీకే పనికొస్తారా రైతులు అని చెప్పి చెప్తున్నా. అందుకే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇలా ప్రజలకు పరిపాలన అందించనీకి వచ్చిన ప్రభుత్వమా లేకపోతే నాయుడు గారికి రివర్ కాంట్రాక్టరా అని చెప్పి ఇలా క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు రాజకీయ నిపుణులు. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం పంపింగ్ తీసుకొని చూస్తే బీఆర్ఎస్ రెజిమ్లా 2019 నుంచి 2023 వరకు యావరేజ్గా తీసుకొని చూస్తే 150 నుంచి 100 టీఎంసీ నీటిని యావరేజ్గా లిఫ్ట్ చేసినాం మనం. 2019 నుంచి 2023 వరకు 150 to 180 టీఎంసీ నీటిని యావరేజ్గా లిఫ్ట్ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నుంచి 25 వరకు ఇప్పటిదాకా జీరో పంపింగ్, 4 క్రాప్ సీజన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. దీని మీద ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా. అట్లనే ఏదైతే ఎన్ని ఎకరాల ఆయకట్ సర్వేంద్రబాయ్ అని చెప్పి మనం మాట్లాడితే బీఆర్ఎస్ హయాంలా 25 నుంచి 30 లక్షల ఎకరాలు
మీ దగ్గర కేవలం లెస్ దెన్ 5 lakh acres. దీని మీద కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని అని అడుగుతున్నా. గోదావరి వేస్టేజెస్ టు సీ ఏదైతే మనం మాట్లాడతామో బీఆర్ఎస్ హయాంలో సుమారు 1200 నుంచి 1500 టీఎంసీ పర్ ఇయర్ సముద్రం పాలైంది. ఇక్కడ కేవలం 2350 టీఎంసీలు 3 నెలల హై టైం రికార్డ్. ఇది చెప్తున్నా కదా, రికార్డ్ హై టైం నెగ్లిజెన్స్ ఇది. మళ్ళీ దీని మీద సరే ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయని అనుకుందాం, అందులో నుంచి కనీసం ఒక 350 టీఎంసీలు తీసేద్దాం, అయినా 2000 కదా, అట్లా అయినా 500 ఎక్కువ కదా, మీరు పంపు చేసింది 0 కదా. అట్లా కృష్ణా బేస్ యూటిలైజేషన్ కాడికి తీసుకొని చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు 350 నుంచి 400 టీఎంసీలు తెలంగాణ షేర్ ఉండే. ఇవాళ తెలంగాణ షేరు 150 టీఎంసీలు 24-25 డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని మాట్లాడుతున్నా. వాళ్ళ దీని మీద ఏం మాట్లాడతారు? ఇవాళ తెలంగాణ నీటిని ఇలా ఆంధ్ర గెయిన్ చేసుకుంటుంటే ఆంధ్ర 2x టైమ్స్ గెయిన్ చేసుకున్నది. ఎట్లా అనంటే ఆల్మోస్ట్ 730 టీఎంసీ వర్సెస్ తెలంగాణ అప్పుడు ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్లో 285 టీఎంసీ పర్ ఇయర్. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? వెన్ చిత్రగుప్తులో మేము మాట్లాడితే డేటా ముంగడ పెట్టి మాట్లాడుతాం. దీని మీద ఏం మాట్లాడతారు? ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని అంటే, అగర్ కాళేశ్వరంని మనం ఫుల్గా యూటిలైజ్ చేసి ఉంటే, అండర్ యూటిలైజ్ చేయకపోయినుంటే ఇవాళ 145 టీఎంసీల నీటిని మనము రిజర్వాయర్ల నుంచి లిఫ్ట్ చేస్తుండే. సుమారు 45 లక్షల ఎకరాల భూమిని ఉత్తర తెలంగాణలో సాగు చేసుకుంటుండే. కరీంనగర్, నిజామాబాద్, మెదక్లలో భూములను సాగు చేసుకుంటుండే. సుమారు 2000 టీఎంసీ నీటిని వృధా కాకుండా అట్లీస్ట్ 1500 టీఎంసీ నీటిని సముద్రం పాలు కాకుండా ఆపుతుండే. ఇది ఎట్లున్నదంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పైసలు పెట్టి ఫ్రిడ్జ్ ఉంటుంది రా భయ్, పాల ప్యాకెట్ పెడదామని అంటది, పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెడుతుంది, పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ బంద్ చేస్తుంది, పాలు వలిగిపోయినాయి అనుకో ఫ్రిడ్జ్ ఖరాబ్ ఉందని చెప్తుంది. అట్లీస్ట్ బీఆర్ఎస్ అప్పో సొప్పో పక్కకు పెడితే మోటార్లు రన్ చేసింది రా భయ్. ఇవాళ మీరు పోయి బనకచెర్లకు బంక చేస్తున్నారు రా భయ్. ఇగో ఇదే ఫ్లడ్ వాటర్ చూపించి రేపు చంద్రబాబు నాయుడు గారు డిపిఆర్ రిపోర్ట్ తయారు చేస్తారు. డిపిఆర్ రిపోర్ట్ అని అన్నప్పుడు ఇది చూడు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వ్యభిచారం, ఒక కరప్షన్ స్కామ్. అదే రేవంత్ రెడ్డి మాట్లాడితే సంసారం అయిపోతుంది. ఇప్పుడు ఇది నేను మాట్లాడతలేను, సౌత్ పోస్ట్లో వచ్చిన సెప్టెంబర్ 9, 2025కి వచ్చిన కథనం ఏందనంటే, కాళేశ్వరం అనేది ఒక దడ్, అది ఎడ లైఫ్ లైన్ అవుతుంది అని అంటారు. మళ్ళీ అదే కాంగ్రెస్ మాట్లాడితే మాత్రం అది లైఫ్ లైను అని చెప్పి మాట్లాడతారు. అయితే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని అందుకే అన్నా, మీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కాంట్రాక్టరా, మీరు నీళ్ళ ఏజెంట్ అయిపోయినరా? ఈ ఎక్సెస్ వాటర్ సముద్రంలో కలుస్తుంటే ఆయనకు రిపోర్ట్ ఇస్తున్నారా? బనకచెర్ల మళ్ళీ బంక చేసేటట్టు మీరు వాళ్ళకు వత్తాసు వలుకుతున్నారా? నేను ఇది అడుగుతున్నా. సో వెల్కమ్ టు ది షో అగైన్. మల్లన్న సాగర్లో మ్యాజిక్ షో. ఇప్పుడు రేవంత్ అన్న గదే మాట్లాడిండు కదా, మల్లన్న సాగర్లో మ్యాజిక్ షో. ఇది ఎట్లా మాట్లాడుతుంటే, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంది కదా, అది శుద్ధ వేస్ట్, కాకపోతే మల్లన్న సాగర్ ముద్దు. వీళ్ళ దృష్టిలో ఎట్లానంటే, ఇదే మల్లన్న సాగర్ నేను గండిపేట స్టేజ్ మీదకేని మన రేవంత్ అన్న ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, 20 టీఎంసీల నీటిని మేము హైదరాబాద్ తాగునీటికి తీసుకొని వస్తాం, మూసీ ద్వారా తాగునీటిని తీసుకొని వస్తామని చెప్తారు. ఇక్కడనేమో ఫైలు సిబిఐకి పంపిస్తారు, ఇక్కడ ఫైల్ని సిబిఐకి పంపిస్తారు. మళ్ళీ అదే రేవంత్ అన్న మాట్లాడితే మాత్రం నీటు మన ఇంటికాడికి వస్తాయి అని చెప్తారు. అయినా వీళ్ళు ఇంటింటికి నల్ల తీసుకొచ్చుడు ఏందో నాకు అర్థం కాదు, కానీ ఆ రికార్డ్స్ ఒకసారి తీసి బయట పెట్టి మాట్లాడాలి. వీళ్ళు ఏంది కొత్తగా చేసుడు అనేది. ఒక మాన్యుమెంటల్ స్కామ్ అని అన్నారు, సిబిఐ కప్ప చెప్పిండ్రు, కరప్షన్ ప్రాజెక్ట్ అని అన్నారు, మేడిగడ్ల పర్రెలను ఇదేమంటారు అడ్మినిస్ట్రేటివ్ కొలాప్స్ అని అన్నారు, ప్రూఫ్ ఆఫ్ స్కామ్ అని అన్నారు, సిబిఐ డిమాండ్ని చేసిండ్రు. ఇవాళ అదంతా అయిపోగానే గండిపేట స్టేజ్ మీద నిలబడంగానే కాళేశ్వరం ప్రాజెక్టు సస్యశ్యామలం అయిపోయింది. 20 టీఎంసీల వాటరు మూసి రెజ్యునివేషన్ కోసం, అంటే పునర్జీవం పోయేనికి మూసీకి 20 టీఎంసీల వాటర్ని యూజ్ చేస్తారట. మొన్నటిదాకా నమ్కీన్ ఉండే, ఇప్పుడు అది స్వీట్ అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉన్నదో అది స్కామ్ అయితే మల్లారం మిరాకిల్ ఎట్లయితుంది రా భయ్? నాకు ఒకటి అర్థం కాదు. కానీ కాళేశ్వరమే స్కామ్ అయితే మల్లన్న సాగర్ అనేది మిరాకిల్ అవుతుందా? ఎందుకంటే మల్లన్న సాగర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరమేగా. ఇప్పుడు దీనికి ఏమైనా చెప్తారా? వీళ్ళు ఏమని చెప్తారనంటే, యూటిలైజేషన్ సటైర్ మాట్లాడతారయ్యా. ఎట్లా అంటే, 20 టీఎంసీల వాటర్ ఉన్నాయి కదా మల్లన్న సాగర్లో, 4 టీఎంసీలు మేము మూసి పునర్జీవం పోయనికే మేము చేస్తాము, క్లీన్ రివర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎక్సెట్రా. ఇంకొక 16 టీఎంసీల నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది హైదరాబాద్కి తాగునీటికి తీసుకురానికి ప్రయత్నం చేస్తాము అని చెప్తాం. ఇవేమి నమ్మాలా? బబుడి కొట్టుకొని నమ్మాలా? అదో సామెత ఉంటుంది చూడు, ఏటగాడు ఎడ్డోడు అయితే గడ్డిలకైనా చూపిస్తుంది అంటే పులి, గదే ఉంటుంది ఇక. మళ్ళీ నేను మాట్లాడాలా.
ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే కథలు ఎట్లున్నాయి తెలుసా? ఎగిరం లేని పీరుగులు మోసేటోళ్ళ మీద ఎరుగుతాయి చూడు, గట్లుంటాయి కథలు. మళ్ళీ మొన్నటిదాకా స్కామ్ ఎందుకు అన్నారు బాయ్? నాకు ఒక మాట అర్థం కాదు కానీ చెప్పు. మొన్నటిదాకా స్కామ్ ఎందుకు అన్నారు చెప్పురు నాకు. దీనికి ఏం చేస్తారంటే మూసీకి పునర్జీవం పోయేనీకే మళ్ళా మూసీ శుద్ధిపేట మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఉందిరా బాయ్ అని చెప్పి మాట్లాడితే దీన్ని హ్యామ్ మోడల్, హెచ్ఐఎం మోడల్ కింద చేస్తారట. దాని కాస్ట్ ఎంత అని చెప్పి చెప్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయము 7,360 కోట్లంట. ఇందులో గవర్నమెంట్ 40% పే చేస్తుందనంట, మళ్ళీ కాంట్రాక్టర్ 60% పే చేస్తారట. డెడ్ లైన్ ఏందనంటే నా మాటే శాసనం, December 2027 కల్లా ఇది అయిపోవాలా అని చెప్పి చెప్తారు. ఇది అయిపోతుందో లేదో భగవంతుడు కెరక, కానీ ఇది కేవలము ఈ రిపోర్ట్ తయారు చేయడానికి DPR అంటాం కదా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. నేను కనీ విని ఎరగని చూడలేరా నాయన. ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. 141 కోట్లు పేపర్ వర్క్కి. అంటే నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఒక పేపర్ వర్క్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కే 141 కోట్లు అయితే కొన్ని పంపులు, కొన్ని కెనాళ్ళు, వందల వేల క్యూసెక్ల నీళ్లు, లక్షల ఎకరాలు, ఇది చేసే కాళేశ్వరానికి పైసలు ఖర్చు కావా? ఇది చేసేదానికి పైసలు ఖర్చు కావా అని అడుగుతున్నా. 18 నెలల DPR రాయనికేనే 141 crores అయ్యా. మళ్ళా చెప్తున్నా కదా, ఇన్ని నీళ్లు, ఇన్ని భూములు, ఇన్ని ఎకరాల భూములు, ఇన్ని టనళ్ళు, ఇన్ని కెనాళ్ళు, బాహుబలి మోటార్లు, ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇట్లెట్లా ఖర్చు అయింది అని చెప్పి చెప్తారు. ఆఫ్టర్ ఆల్ మూసీని శుద్ధి చేయడానికి ఇలా ఖర్చు ఎంత? 1.5 lakh crore మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్. మళ్ళీ దానికి రెజన్యువేషన్ ప్రోగ్రామ్కి 7,340 crores. అంటే ఈ DPR దేంతో రాసిరో నాకు తెలియదు. రేవంత్ అన్న బంగారింకుతో రాసిన అరే పేపర్ల మీద, బంగారింకుతో రాస్తే 141 కోట్లైనా అదే. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ ఆయే, మల్లన్న సాగర్కి వచ్చే నీళ్లు మిరాకిల్ ఎట్లా ఆయే అంటే, ఈ నీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఉస్మాన్ సాగరు లేకపోతే మన గండిపేట ఈ సింహాయత్ సాగర్కి ఏదైతే తీసుకొస్తానన్నారు కదా, వెనకడికి BRS ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది కదా. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నారు? గడివీకెనికి గెలిపించుకున్నారా? మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు కాకపోతే మళ్ళీ మీరేం సుఖమైన వాళ్ళ అని అంటున్నా. ఇవాళ మీరు మాట్లాడితే సౌమిని సాంప్రదాయని చూపిని, వాళ్ళు మాట్లాడితే మాత్రం కంప్లీట్గా వ్యభిచారము అని చెప్పి ఎట్లా మాట్లాడతారే నాకు అర్థం కాదు. కానీ మళ్ళా మీ బంగారు ఇంకుతో రాసిన 141 కోట్ల DPR ప్రాజెక్టు ఇవాళ బొందలగడ్డల మీద మూలలు కొట్టినట్టు అయిపోయి కదా కాంగ్రెస్కి. ఎందుకు అని అంటే BRS కలగన్నది, కాంగ్రెస్ కాపీ కొట్టింది, ప్రజలను కన్ఫ్యూజ్ చేసిర్రు, కాంట్రాక్టర్లకు ప్రాఫిట్ వచ్చింది. లెక్క పత్రం తీసి చూస్తే ఈ టేబుల్ యాది పెట్టుకోర్రు ఒకసారి. ఈ టేబుల్ యాది పెట్టుకొని మాట్లాడుండ్రి తెలంగాణ ప్రజలతో. మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. డేటాతో మాట్లాడతాం చిత్రగుప్తులో, అన్కట్, అన్ఎడిటెడ్, అన్ఫిల్టర్డ్. దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పుర్రి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ జరా చేసుకునుడు మర్చిపోకుర్రి. భారత్ మాతాకి జై.